హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. మరి ఈరోజు కౌన్సిల్ హాల్లో కొన్ని ముఖ్య అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మరి ఎస్ఎస్ ట్యాంక్ వద్ద 270 HP మోటారు, అలాగే 75 HP మోటారు, దాదాపుగా మరి 4 టన్నుల బరువు ఉన్నటువంటి మోటార్లు ఈరోజు దొంగతనానికి గురి కావడం జరిగినాయి. మరి దీని మీద ఈరోజు కమిషనర్ గారిని ప్రశ్నిస్తే మరి కమిషనర్ గారు నిర్లక్ష్యంగా మేమేమన్నా దొంగతనం జరుగుతాయని చెప్పేసి కలలు గంటామా అని చెప్పేసి సమాధానం చెప్పారు. ఒక గౌరవ ఆఫీసర్ అలా సమాధానం చెప్పడము ఎంతవరకు న్యాయము? ఏమన్నా అడిగితే ప్రతిదీ కూడా ఎంఈ గారికో లేకపోతే మున్సిపల్ సిబ్బందిలోని ఏఈల్ని డిఈల్ని అడగమని చెప్పి వాళ్ళని సమాధానం చెప్పమని చెప్తారు. మరి కమిషనర్ గారికి ఎటువంటి అవగాహన ఉందో లేదో మరి మాకు అర్థం కావడం లేదు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆయన మాత్రం ఎంఈనో ఇంజనీర్లను ఎవరినో ఒకరిని చూపించి మాట్లాడమని చెప్తారు. కానీ మరి ఆయన ఒక ఆఫీసర్ గా ఉండి ఆయనకు అన్ని సబ్జెక్టులు తెలిసి ఉండాలి కదా. మరి ఆయన సమాధానం చెప్పుకోకుండా నిర్లక్ష్యంగా ఈ రోజు దొంగతనం జరుగుతుందని మేమేమన్నా కలగన్నామా అంటే మరి ఆయన తీరు ఎలా ఉందనేది ఒకసారి గమనించాలి. ఏదైతేనేమి మరి ఈ దొంగతనం జరిగి 3 రోజులు కావస్తున్నా కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. మరి అది కేసు ఫైల్ అయ్యిందో లేదో కూడా సమాచారం ఇంతవరకు లేదు. కేవలం కంప్లైంట్ మాత్రమే ఇచ్చారు. ఒకవేళ కేసు ఫైల్ అయ్యింటే మరి సిఐలు దానికి సరైన స్టేట్మెంట్ కూడా ఇంకా మరి బయటికి రాలేదు. అది దాదాపు 40 లక్షల విలువ చేసే మోటార్లు, ఏదో చిన్న మోటార్లో లేకపోతే చిన్న విషయమో కాదు, ఇది చాలా పెద్ద విషయము. మరి గతంలో ఎన్నడూ కూడా ఇన్నేళ్లుగా మరి ఈ మున్సిపాలిటీలో ఎన్నడూ జరగండి మళ్ళీ ఈ రోజు జరిగిందంటే మరి ఎవరు దీనికి బాధ్యులు? అది తీసుకుపోవాలి అంటే ఏదో జోబిలో పెట్టుకొని తీసుకుపోయేది కాదు. దొంగతనం చేయాలంటే మరి అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే అది ఒక 15 మంది ఎత్తితే గాని తీసుకుపోలేని అంత బరువు ఉంటుంది ఆ మోటారు. మరి అది పక్కా ప్లాన్ ప్రకారం ఏదో క్రేన్లతో పాటు క్రేన్లు తెచ్చి మరి దొంగతనం చేశారు అన్నది చెప్తూ ఉన్నారు. మరి ఇంతగా మరి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఇంతవరకు లేవు. గతంలో మేము ఎప్పుడు కూడా ఇవి జరగలేదు. ఒకవేళ వాళ్ళు ప్రశ్నించవచ్చు, మీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా అప్పుడు ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదనేసి అడగచ్చు. కానీ అప్పుడు గతంలో పక్కాగా వాచ్మ్యాన్లని దానికి సంబంధించిన వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండేవాళ్ళు. గతంలో ఉన్నటువంటి కమిషనర్లు కూడా చాలా చక్కగా పనిచేశారు. మరి ఈ కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఆయనకి శ్రద్ధ లేదు. ఆయనకి వేరే వాటి మీద ఉన్న శ్రద్ధ మరి వీటి మీద లేదు అని చెప్పేసి నేను కూడా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కమిషనర్లు ఉంటే మాకు కూడా సంతోషమే. ఎందుకంటే వీళ్ళు ఎలాగో పనులు చేయడం లేదు కాబట్టి మళ్ళీ త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి కమిషనర్లు ఉండడం వల్ల మా పార్టీ వాళ్ళకి మేలే జరుగుతుంది కానీ వాళ్ళకే ఇబ్బంది. కాబట్టి మేమైతే గట్టిగా ప్రశ్నించినాము. మరి దీని మీద వారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, స్పందించాలి, వీలైనంతగా దాన్ని ఫాలో అప్ చేయాలి. ఆయన ఊరికే నిర్లక్ష్యంగా ప్రతిదీ కూడా నిర్లక్ష్యమే. దీని గురించి అడిగితే చెప్పాము, కంప్లైంట్ ఇచ్చాము, ఆల్రెడీ మా డిఈల్ని పంపించినాము, ఎంఈల్ని పంపించినాము అంటాడే తప్పితే మేము వెళ్ళాము మళ్ళా కూడా మేము చేస్తాం మేడం, మేము దాన్ని సీరియస్ గా తీసుకుంటాం మేడం అని సమాధానం కూర్చొనే నేను సమాధానం ఇచ్చినామంటాడు. ఆయన లేచి నిలబడి ఏదైనా సమాధానం చెప్తే మేము అవును ఆయన లేచినాడు ఏదో చెప్తున్నాడని వింటాము. ఆయన కూర్చొనే సమాధానం చెప్తారు. ఎటువంటి రెస్పెక్ట్ కూడా ఉండదు. మరి మాది పబ్లిక్ ప్రాపర్టీ, అన్ని లక్షలకి సంబంధించింది కాబట్టి మరి దీని పట్ల సీరియస్ గా మరి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరడం జరుగుతుంది.